హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం షెడ్యూల్స్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ముందు వీడియోలోని 7వ షెడ్యూల్ వరకు మనం చెప్పుకోవడం జరిగింది. దానికి కంటిన్యూస్గా మనం 8వ షెడ్యూల్ నుంచి మన వీడియో కంటిన్యూ చేద్దాం. అయితే ఈ 8వ షెడ్యూలు దేనికోసం సూచిస్తున్నాయి అంటే, ఈ 8వ షెడ్యూలు అధికార భాషల గురించి మనకు తెలియజేసే షెడ్యూల్ ఏంటండి 8వ షెడ్యూలు. ఈ 8వ షెడ్యూలు అధికారిక భాషల గురించి మనకి తెలియజేస్తుంది. అయితే మనకు ప్రారంభంలో 14 భాషలను రాజ్యాంగం గుర్తించడం జరిగింది. ఏనండి, మనకి స్టార్టింగ్లోని 14 భాషలను రాజ్యాంగం గుర్తించింది. అయితే మనకు ప్రస్తుతం భారత రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషల సంఖ్య ఎంతండి? 22. మనకు ప్రస్తుతం భారత రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషల సంఖ్య 22. అయితే 21వ రాజ్యాంగ సవరణ 1967 ద్వారా సింధీ భాషను రాజ్యాంగంలోకి చేర్చడం జరిగింది. అదేవిధంగా 71వ రాజ్యాంగ సవరణ ద్వారా మణిపురి, నేపాలీ భాషలను కూడా రాజ్యాంగంలో చేర్చారు. ఎప్పుడండి? ఈ 71వ రాజ్యాంగ సవరణ 1992 సంవత్సరంలో ఈ మణిపురి, నేపాలీ భాషలను చేర్చారు. అయితే 92వ రాజ్యాంగ సవరణ 2003లో బోడో, డోగ్రీ, అలాగే మైథిలి, సంతాలీ భాషలను కూడా రాజ్యాంగం గుర్తించింది. ఎప్పుడండి? ఈ 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో బోడో, డోగ్రీ, మైథిలి, అలాగే సంతాలీ భాషలను కూడా రాజ్యాంగం గుర్తించడం జరిగింది. అదేవిధంగా నాగాలాండ్ రాష్ట్రం యొక్క అధికారిక భాష ఇంగ్లీష్. ఏంటండి? ఈ నాగాలాండ్ రాష్ట్రం యొక్క అధికారిక భాష ఇంగ్లీష్ అండి. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క అధికారిక భాష ఉర్దూ. ఈ జమ్మూ కాశ్మీర్ యొక్క అధికారిక భాష ఉర్దూ. అయితే సింగపూర్ దేశం యొక్క 4వ అధికారిక భాష తమిళం అండి. ఈ సింగపూర్ దేశం యొక్క 4వ అధికారిక భాష ఏంటండి? తమిళం. అయితే 343 ఆర్టికల్ ప్రకారం భారతదేశ రాజ్య భాష లేదా జాతీయ భాష హిందీ. ఏంటండి? మన భారతదేశం యొక్క జాతీయ భాష ఏంటి? హిందీ. అలాగే మనకు ఏ రాష్ట్రంలో ఏ భాషలు మాట్లాడతారో ఒకసారి మనం లిస్ట్ అనేటువంటిది చూద్దాం. ఆల్ఫాబెటిక్లోని మనం వరుసగా మనం దీని గురించి చూద్దాం. అయితే ఫస్ట్ వచ్చి అస్సామీ భాషను అస్సాం రాష్ట్రంలోని ఈ అస్సామీ భాషను మాట్లాడడం జరుగుతుంది. అలాగే రెండోది బి, ఆల్ఫాబెటిక్ బి అక్షరంతో బెంగాలీ భాషను వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మాట్లాడడం జరుగుతుంది. అలాగే తర్వాత బోడో భాష. ఈ బోడో భాషని ఎవరు మాట్లాడతారయ్యా అంటే అస్సాంలోని బోడో భాషకి అస్సాంలోని బోడో జాతికి చెందిన వారు ఈ బోడో భాషని మాట్లాడడం జరుగుతుంది. అలాగే తర్వాత డోగ్రీ భాష. ఈ డోగ్రీ భాషని జమ్మూ అండ్ కాశ్మీర్లోని డోగ్రీ తెగకు చెందిన వారు ఈ డోగ్రీ భాషని మాట్లాడతారు. అలాగే తర్వాత చూసినట్లయితే గుజరాతీ. ఈ గుజరాతీ భాషను గుజరాత్ రాష్ట్రంలోని మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా హిందీని దేశవ్యాప్తంగా మాట్లాడతారు. హిందీ భాషను దేశవ్యాప్తంగా మాట్లాడడం జరుగుతుంది. అయితే కాశ్మీరీ భాషను జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళు, అయితే కొంకణి భాషను గోవా అండ్ మహారాష్ట్రలో మాట్లాడడం జరుగుతుంది. అలాగే కన్నడంను కర్ణాటక రాష్ట్రం మాట్లాడుతుంది. అయితే మరాఠీ భాషను మహారాష్ట్రలో కూడా మాట్లాడతారు. కొంకణి అలాగే మరాఠీ భాషను కూడా మహారాష్ట్రలో మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా మణిపూరి భాషను కూడా ఈ మణిపూర్ రాష్ట్రం వారు మాట్లాడడం
జరుగుతుంది. అలాగే అలాగే మైథిలి భాషను మైథిలి అనే భాషను బీహార్ రాష్ట్రంలో, జార్ఖండ్, అలాగే ఒరిస్సాలో కూడా మాట్లాడతారు. అయితే ఈ మలయాళం భాషను కేరళ రాష్ట్రంలో మాట్లాడతారు. అలాగే నేపాలీ భాషను కూడా పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ అనే ప్రదేశంలో మాట్లాడడం జరుగుతుంది. అయితే ఒరియా భాషను ఒరిస్సాలో కూడా మాట్లాడతారు. ఒరిస్సాలోని మైథిలి అలాగే ఒరియా భాషను కూడా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా 96వ రాజ్యాంగ సవరణ 2011 ద్వారా ఒరియాను ఒడియా భాషగా పేరు మార్చారు. ఇప్పుడండి ఈ 96వ రాజ్యాంగ సవరణ ద్వారా 2011లో ఈ ఒరియా భాషను ఒడియాగా పేరు మార్చడం జరిగింది. అయితే పంజాబీ భాషను పంజాబ్ రాష్ట్రంలో మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఈ సంతాలీ భాషను పశ్చిమ బెంగాల్లో, అలాగే రాజస్థాన్ రాష్ట్రంలో, ఉత్తర భారతదేశంలో కూడా ఈ సంతాలీ భాషను మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా సంస్కృతంను దేశవ్యాప్తంగా కూడా మాట్లాడతారు. ఈ సంస్కృతం భాషను కూడా దేశవ్యాప్తంగా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా సింధీ భాషను గుజరాత్లో, అలాగే పంజాబ్ రాష్ట్రంలో, హర్యానాలో కూడా ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఈ సింధీ భాషను మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగు భాషను మాత్రం ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. అయితే తమిళం భాషను తమిళనాడులో మాట్లాడతారు. ఈ ఉర్దూ భాషను దేశవ్యాప్తంగా కూడా మాట్లాడడం జరుగుతుంది. ఏ భాష అంటే ఈ ఉర్దూ అనే భాషను దేశవ్యాప్తంగా కూడా మాట్లాడతారు. అదేవిధంగా 17వ భాగంలో 343 ఆర్టికల్ నుండి 351 వరకు అధికారిక భాషల గురించి వివరిస్తుంది. ఎక్కడి నుండి అండి? 343, 351 ఆర్టికల్ వరకు మనకు 17వ భాగంలో అధికారిక భాషల గురించి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా 58వ రాజ్యాంగ సవరణ ద్వారా 1987లో భారత రాజ్యాంగాన్ని హిందీలోకి అనువాదించారు. ఎప్పుడండి? 58వ రాజ్యాంగ సవరణ ద్వారా 1987లో హిందీ భాషని అదే రాజ్యాంగాన్ని హిందీలోకి అనువదించడం జరిగింది. అలాగే తర్వాత చూసినట్లయితే 9వ షెడ్యూల్. ఈ 9వ షెడ్యూల్ దేని గురించి వివరిస్తుంది అంటే భూ సంస్కరణలు, శాసనాల చెల్లుబాటు గురించి మనకు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ షెడ్యూల్ను మొదటి రాజ్యాంగ సవరణ 18/6/1951 నాడు చేర్చారు. ఎప్పుడండి? ఈ 9వ షెడ్యూల్ని 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 18వ తారీఖు 6 నెలలోని 1951 సంవత్సరంలో ఈ షెడ్యూల్ 9ని చేర్చడం జరిగింది. అయితే మనకు ప్రస్తుతం 9వ షెడ్యూల్లో గల అంశాల సంఖ్య ఏంటంటే 284 అంశాలు మనకు షెడ్యూల్ 9లో కలవు. అయితే అదేవిధంగా 10వ షెడ్యూల్. ఈ 10వ షెడ్యూల్ దేని గురించి చెప్తుంది అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం. ఏంటండి? పార్టీ ఫిరాయింపుల చట్టం, యాంటీ డిఫెక్షనల్. దీన్నే యాంటీ డిఫెక్షనల్ కూడా పిలవడం జరుగుతుంది. అయితే 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో రాజీవ్ గాంధీ కాలంలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేశారు. ఎప్పుడండి? 52వ రాజ్యాంగ సవరణ 1985 సంవత్సరంలో రాజీవ్ గాంధీ కాలంలో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని చేయడం జరిగింది. అయితే 1985 మార్చి 1న అమలు చేయడం జరిగింది. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎప్పుడు అమలు చేశారండి? మార్చి 1, 1985లో అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్లోర్ క్రాసింగ్. ఈ ఫ్లోర్ క్రాసింగ్ అంటే ఏంటో మనం చూద్దాం. ఈ ఫ్లోర్ క్రాసింగ్ అంటే ఒక ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పక్షంలో చేరడాన్ని
ఫ్లోర్ క్రాసింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కార్పెట్ క్రాసింగ్ రెండోది ఏంటండి కార్పెట్ క్రాసింగ్. ఈ కార్పెట్ క్రాసింగ్ అంటే ఏంటి? అధికార పక్షం నుండి ప్రతిపక్షంలో చేరడం. మనం ఒక అధికార పక్షంలో ఉన్నప్పుడు మనం సడన్గా ప్రతిపక్షంలో చేరడాన్ని మనం కార్పెట్ క్రాసింగ్ అని అంటాం. అదేవిధంగా క్రాసింగ్ అంటే ఏంటి? ఒక ప్రతిపక్షం నుండి మరొక ప్రతిపక్షంలో చేరడాన్ని ఒక ప్రతిపక్షం నుండి మరొక ప్రతిపక్షంలో చేరడం, లేదా ఒక రాజకీయ పార్టీ నుండి మరొక రాజకీయ పార్టీలోకి చేరడాన్ని క్రాసింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సెఫాలజీ అనగానేమి? ఎన్నికలలో ఒక అభ్యర్థి ప్రవర్తనను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సెఫాలజీ అంటారు. ఏంటండి ఈ సెఫాలజీ అంటే? ఎన్నికల్లో ఒక అభ్యర్థి ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రాన్ని సెఫాలజీ అంటారు. అయితే తర్వాతది 11వ షెడ్యూల్. ఈ 11వ షెడ్యూల్ దేని గురించి అంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ, అదేవిధంగా పంచాయతీ రాజ్ విధానం గురించి ఈ 11వ షెడ్యూల్లో మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. అయితే 73వ రాజ్యాంగ సవరణ 1992 ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థను 11వ షెడ్యూల్లో చేర్చారు. ఎప్పుడండి? 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992 సంవత్సరంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను 11వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అదేవిధంగా తర్వాతది 12వ షెడ్యూల్. ఈ 12వ షెడ్యూల్ దేని గురించి అయ్యా అంటే మున్సిపాలిటీలు, నగరపాలక వ్యవస్థ గురించి మనకు చెప్పడం జరుగుతుంది. ఈ నగరపాలక వ్యవస్థను 74వ రాజ్యాంగ సవరణ 1992 ద్వారా మున్సిపాలిటీలను ఈ 12వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అయితే ఈ మున్సిపాలిటీలకు 18 అధికారాలు కలవు. ఏంటండి? 18 అధికారాలు కలవు. అదేవిధంగా తర్వాత చూసినట్లయితే ప్రవేశిక అంటే ఏంటి? మనం ఇంట్రొడక్షన్ ఏంటో ప్రవేశిక గురించి మనం చూద్దాం. అయితే ప్రవేశికను ముందు మాట లేదా పీఠిక, అలాగే సూచిక లేదా ఇండెక్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ప్రవేశికను రూపొందించిన వారు ఎవరయ్యా అంటే జవహర్లాల్ నెహ్రూ. ఈ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశికను రూపొందించిన వారు. అయితే ఈ ప్రవేశికలో పేర్కొనబడిన తేదీ 1949 నవంబరు 26. ఈ ప్రవేశికలో పేర్కొనబడిన తేదీ ఎంతండి? 1949 నవంబర్ 26న పేర్కొనబడడం జరిగింది. అయితే ప్రవేశిక అనే భావనను అమెరికా దేశం నుండి స్వీకరించాము. ఎక్కడి నుండి? అమెరికా దేశం నుండి స్వీకరించడం జరిగింది. అయితే ప్రవేశిక భారత ప్రజలమైన మేము అనే పదంతో ప్రారంభం అవుతుంది. ఈ ప్రవేశిక దేంతో ప్రారంభం అవుతుందండి? భారత ప్రజలమైన మేము అనే పదంతో ప్రారంభం అవుతుంది. కాబట్టి భారత రాజ్యాంగానికి మూలాధారం భారత ప్రజలు. భారత రాజ్యాంగానికి మూలాధారం ఎవరండి? భారత ప్రజలు. అలాగే తర్వాత చూసినట్లయితే మౌలిక రాజ్యాంగంలో అంటే ప్రారంభంలో ప్రవేశికలో కింద పదాలు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రవేశికలోని మనకు ప్రారంభంలో రాజ్యాంగంలో ఏ పదాలు ఉన్నాయో మనం చూద్దాం. ఒకటి సర్వసత్తాక అంటే సార్వభౌమ. సర్వసత్తాక అన్న సార్వభౌమ అన్న ఒకటే. రెండోది ప్రజాస్వామ్య, 3 గణతంత్ర. ఈ 3 పదాలు మాత్రమే ప్రవేశికలో మనకు కనిపించడం జరిగింది. అయితే ప్రవేశికను ఎప్పటి వరకు ఒక్కసారి సవరించడం జరిగింది. ఏంటండి? ప్రవేశికను ఇప్పటి వరకు ఒకసారి మాత్రమే సవరించడం జరిగింది. అది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42వ రాజ్యాంగ సవరణ 1976లో సవరించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్?
అయితే ఈ 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా ప్రవేశికలో చేర్చిన 3 కొత్త పదాలు ఏంటంటే మరో 3 కొత్త పదాలు చేర్చడం జరిగింది. ఒకటి లౌకిక, దీన్నే సెక్యులర్ అని కూడా పిలవచ్చు. రెండోది సామ్యవాద, దీన్ని సోషలిస్ట్ అని కూడా పిలుస్తారు. 3 సమగ్రత, దీన్నే ఇంటిగ్రిటీ అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ప్రవేశికలో పదాల వరుస క్రమం మనం ఈ క్రింది విధంగా చూడవచ్చు. 1 సర్వసతాక, 2 సామ్యవాద, 3 లౌకిక, 4 ప్రజాస్వామ్య, 5 గణతంత్ర. ఈ 5 పదాలు కూడా ప్రస్తుతం ప్రవేశికలో మనకు కనిపించడం జరుగుతుంది. అలాగే బెరుబారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఎప్పుడండి 1960 సంవత్సరంలో ప్రవేశికను భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసు దేని గురించి అండి? బెరుబారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1960 సంవత్సరంలో ప్రవేశికను ఉద్దేశించి భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు 1960 సంవత్సరంలో. ఈ కేసు కారణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ తీర్పు చెప్పిన ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరయ్యా అంటే భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా. ఇతన్నే బిపి సిన్హా అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే తర్వాత కేసు ఏంటయ్యా అంటే కేశవానంద భారతి వర్సెస్ కేరళ. ఈ కేసు 1973 సంవత్సరంలో ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పడం జరిగింది. ఏంటంటే కేశవానంద భారతి వర్సెస్ కేరళ 1973లో జరిగిన ఈ కేసు భారత రాజ్యాంగంలో ప్రవేశిక ఒక అంతర్భాగం అని చెప్పడం జరిగింది. అలాగే తర్వాత ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును 1995లో ప్రవేశిక భారత రాజ్యాంగం అంతర్భాగం అని తీర్పు చెప్పింది. ఈ కేసు కూడా ప్రవేశిక అనేది భారత రాజ్యాంగానికి ఒక అంతర్భాగం అని తీర్పు చెప్పడం జరిగింది. అలాగే తర్వాత ఏంటంటే కేశవానంద భారతి కేసులో తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరయ్యా అంటే సర్వమిత్ర సిక్రీ. ఈ సర్వమిత్ర సిక్రీ కేశవానంద భారతి కేసులో తీర్పు చెప్పడం జరిగింది. అయితే 24వ రాజ్యాంగ సవరణ 1971 ద్వారా దేనినైనా సవరించే అధికారం భారత పార్లమెంటుకు కలదని పార్లమెంటే చట్టం చేసింది. ఏంటంటే ఈ 24వ రాజ్యాంగ సవరణ 1971 ద్వారా దేనినైనా సవరించే అధికారం మనకు భారత పార్లమెంటుకు మాత్రమే కలదని పార్లమెంటే చట్టం చేయడం జరిగింది. అయితే ప్రవేశికను పొలిటికల్ హోరోస్పోర్ట్ అని విమర్శించిన వారు కేఎం మున్షి. ఎవరండి? ఈ హోరోస్పోర్ట్ అంటే రాజకీయ జాతక చక్రం అని విమర్శించిన వారు కేఎం మున్షి. అదేవిధంగా ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఆత్మ లేదా హృదయం వంటిది అని వర్ణించిన వారు పండిట్ ఠాగూర్ దాస్ భార్గవ, అదేవిధంగా హిదయతుల్లా అంబేద్కర్. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ప్రవేశిక అనేది భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది లేదా హృదయం వంటిదని వర్ణించడం జరిగింది. అయితే ప్రవేశిక భారత రాజ్యాంగానికి తాళం చెవి వంటిది అని వర్ణించిన వారు ఎర్నెట్ బెకర్. ఈ ఎర్నెట్ బెకర్ అనేటువంటి వ్యక్తి భారత రాజ్యాంగానికి తాళం చెవి వంటిది ప్రవేశిక అని వర్ణించడం జరిగింది. అయితే ప్రవేశిక భారత రాజ్యాంగానికి గుర్తు పత్రం వంటిది, ఏంటండి గుర్తు పత్రం వంటిది అని వర్ణించిన వారు నాని పాల్కివాలా. ఈ నాని పాల్కివాలా అనే వ్యక్తి ప్రవేశికను భారత రాజ్యాంగానికి ఒక గుర్తుపత్రం వంటిదని వర్ణించడం జరిగింది. అదేవిధంగా ప్రవేశిక ఒక నిశ్చితమైన తీర్మానం అని వర్ణించిన వారు నెహ్రూ గారు. అయితే ప్రవేశికకు ఆర్ట్ అంటే కళ వర్క్ చేసిన వారు నందాలాల్ బోస్.
ఈ ప్రవేశికకు ఆర్ట్ వర్క్ చేసిన వారు నందలాల్ బోస్. అయితే సర్వసతాక లేదా సార్వభౌమ అనగా సర్వోన్నతమైన అధికారం లేదా ఎదురులేని అధికారం లేదా తిరుగులేని అధికారం అని చెప్పడం జరిగింది. అయితే భారత పార్లమెంటుపై దాడి చేసిన సంవత్సరం 2001 డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై దాడి జరగడం జరిగింది. అయితే 2013 ఫిబ్రవరి 9 నాడు అఫ్జల్ గురును ఉరితీశారు. ఇప్పుడండి ఈ 2013 ఫిబ్రవరి 9 నాడు ఈ అఫ్జల్ గురును ఉరితీయడం జరిగింది. ఆపరేషన్ రిబ్లాక్స్. ఏ ఆపరేషన్ ద్వారా అఫ్జల్ గురును ఉరితీశారంటే ఆపరేషన్ రిబ్లాక్స్. అయితే సామ్యవాదం అనగా పంపిణీ అని అర్థం. సామ్యవాదం అనగా ఏంటంటే పంపిణీ అని అర్థం. ఆదాయ అసమానతలను తొలగించి సమానత సాధించడమే సామ్యవాదం యొక్క ప్రధాన విధి. ఆదాయ అసమానతలను తొలగించి సమానత సాధించడమే సామ్యవాదం యొక్క ప్రధాన విధి అని చెప్పడం జరిగింది. అయితే దీనికి ఎగ్జాంపుల్ భూ సంస్కరణలు. దీనికి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం జరుగుతుంది. లౌకిక అనగా మత ప్రమేయం లేని దేశం, అలాగే అధికార మతం అంటూ లేని దేశం, అదేవిధంగా అన్ని మతాలను సమానంగా గౌరవించే దేశం. ఈ లౌకిక అనగా ఏంటంటే మత ప్రమేయం అనేది లేకుండా ఉండే దేశాన్ని లౌకిక దేశం అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక మతం అంటూ ఏమీ లేదు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని మతాలను సమానంగా గౌరవించే దేశం. అలాగే భారతదేశం యొక్క అధికారిక మతం ఏది లేదు. మనకు భారతదేశంలోని ఒక అధికారిక మతం అనేటువంటిది ఏమి కూడా లేదు. అయితే మతపరమైన దేశానికి ఉదాహరణ ఏంటంటే పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ దేశము మతపరమైన దేశానికి ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. అయితే ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యుఐ 1994 కేసులో లౌకిక తత్వం అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగం అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. లౌకిక తత్వం అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగం అని సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు చెప్పిందండి? 1994 ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యుఐని కేసులో మనకు లౌకిక తత్వం భారత రాజ్యాంగంలో అంతర్భాగం అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే రాష్ట్రపతి పాలన, రాష్ట్రాల ఏర్పాటు విషయంలో అత్యంత మూలమైన కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసు రాష్ట్రపతి పాలన కోసం, అలాగే రాష్ట్రాల ఏర్పాటు విషయంలో అత్యంతమైన మూలమైన కేసు. అయితే ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో డెమోక్రసీ అంటారు. ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో ఏమని పిలుస్తారండి? డెమోక్రసీ అని పిలవడం జరుగుతుంది. అలాగే డెమోక్రసీ అనే ఆంగ్ల పదం డెమస్ ప్లస్ క్రసీ అనే గ్రీకు భాష నుండి వచ్చింది. ఈ డెమోక్రసీ అనే ఆంగ్ల పదం డెమస్ ప్లస్ క్రసీ అనే గ్రీకు భాష నుంచి రావడం జరిగింది. అయితే డెమస్ అనగా ప్రజలు, క్రసియా అనగా పాలన అని అర్థం. ఏంటంటే ఈ డెమోక్రసీ అంటే ప్రజల యొక్క పాలన అని అర్థం. అలాగే అబ్రహీం లింకన్ నిర్వచనం ప్రకారం ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల కొరకు ఎన్నుకోబడే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. ఈ నిర్వచనం ఎవరిచ్చారండి? అబ్రహీం లింకన్. అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం ఇండియా. మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశంగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం అమెరికా. ఈ అమెరికా దేశం రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశంగా చెప్పుకుంటున్నాం. అయితే గణతంత్ర అనగా ఒక దేశ అధ్యక్షుడు వంశపారంపర్యంగా కాకుండా ఎన్నిక ద్వారా నిర్ణీత కాలానికి ఎన్నికైతే ఆ దేశాన్ని గణతంత్ర దేశంగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే భారతదేశం గణతంత్ర దేశం అనడానికి ఆధారం
ఆర్టికల్ 54 రాష్ట్రపతి ఎన్నిక విధానం ఏంటండి? భారతదేశం ఒక గణతంత్ర దేశం అని అనడానికి ఆధారం ఏంటి? ఆర్టికల్ 54 రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి చెప్పడం. అయితే ఫ్రెంచ్ విప్లవం చేత స్ఫూర్తి పొంది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అనే పదాలను పొందుపరిచారు. అలాగే రష్యా దేశం నుండి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలు కూడా స్వీకరించి ఈ ప్రవేశికలో పొందుపరచడం జరిగింది. అయితే ప్రవేశిక భారత రాజ్యాంగ ఆమోద తేదీని భారత రాజ్యాంగ సారాంశమును తెలియజేస్తుంది. ఈ ప్రవేశిక దేని గురించి తెలియజేస్తుందండి? భారత రాజ్యాంగం యొక్క ఆమోద తేదీని, అలాగే భారత రాజ్యాంగ సారాంశం కూడా తెలియజేస్తుంది. అయితే ప్రవేశికకు న్యాయ సంరక్షణ లభించదు. ప్రవేశికకు న్యాయ సంరక్షణ అనేటువంటిది లభించడం జరగదు. అయితే 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా 14A భాగంలో ఆర్టికల్ 323A అలాగే 323B ఆర్టికల్లో పరిపాలనా ట్రిబ్యునల్స్ చేర్చారు. ఈ పరిపాలనా ట్రిబ్యునల్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియోలోని షెడ్యూల్స్ గురించి, అలాగే మనం ప్రవేశిక యొక్క నిర్వచనం కోసం కూడా మనం చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలోని మనం రాష్ట్రాల ఏర్పాటు సమాచారం కోసం మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.